యోగాకి కూర్చునే ముందు మన యొక్క మానసిక సంకల్పం, నేను ఈరోజు చేసేటటువంటి యోగా ప్రక్రియ ద్వారా నాలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతని నింపుకుంటున్నాను అనేటటువంటి సంకల్పంతో ప్రారంభం చేయాలి. కూర్చోవడానికి మనకి ఎటువంటి అనుకూలమైనటువంటి ఆసనం కుదురుతుందో ఆ ఆసనంలో కూర్చోవచ్చు. నేల మీద కూర్చోగలిగితే నేల మీద, కుర్చీలో కూర్చోగలిగితే కుర్చీలో, లేదా మంచం మీద పడుకుని కూడా మనం ప్రాణాయామాలు చేయవచ్చు. మనకి కావలసినటువంటిది దృఢమైనటువంటి సంకల్పం, డిటర్మినేషన్. ఆ డిటర్మినేషన్తో మనం ప్రారంభం చేస్తూ మనలో ఈ విశ్వం నుంచి పొందగలిగినటువంటి శక్తి స్వరూపాన్ని మనలో నింపుకుంటూ అందుకు అనుగుణంగా ఆ శక్తి మనలోకి ఎటువంటి శారీరకమైనటువంటి వ్యాధులు లేదా చింతలు వాటిని పోగొడుతూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందో ఆ రకంగా పెట్టేటటువంటివి హస్తముద్రలు. ఇది ధ్యాన ముద్ర. ధ్యానం కుదురుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఇది శూన్య ముద్ర. చెవికి సంబంధించినటువంటి సమస్యలని పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇది పృథ్వీ ముద్ర. ఈ పృథ్వీ ముద్ర ద్వారా అధిక బరువు ఉన్న వాళ్ళు సమానమైనటువంటి బరువును పొందడం జరుగుతుంది. ఎక్కువ ఉంటే తక్కువ అవుతుంది, తక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది. ఇది వరుణ ముద్ర. వరుణుడు అంటే జలసత్తత్వం ఉన్నటువంటి వేలు, ఈ వేలు కాబట్టి కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇది శక్తి ముద్ర లేదా ప్రాణముద్ర. బలహీనంగా ఉన్న వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఈ ముద్రలో కూర్చోవడం వల్ల శక్తివంతులు అవుతారు. ప్రాణశక్తి శరీరంలోని ఏ భాగానికి కావాలంటే ఆ భాగానికి పంపగలిగేటువంటి శక్తిని ఈ ముద్ర ఇస్తుంది. ఇది అపాన ముద్ర. మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటకు పోగొట్టడానికి, ఎసిడిటీని బయటకు పోగొట్టడానికి మనకి ఉపయోగపడేటువంటి ముద్ర. ఇది వాయు ముద్ర. ప్రతి కీళ్లలోనూ వాయువు ఉండిపోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. అందువల్ల దాన్ని పోగొట్టుకునేటటువంటి ముద్ర ఈ వాయు ముద్ర. ఈ ముద్రలు పెట్టినప్పుడు వీటిని ఈ భాగము మోకాల మీదకి పెట్టుకుని మోచేతులు పక్కలకు తగులుతున్నట్టుగా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. ఛాతీ ముందుకుంటుంది, వెన్నెముకని నిటారుగా ఉంచుకుంటూ అవసరమైనట్లయితే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అవుతూ పైకి సాగుతూ. మొదటి ప్రాణాయామం భస్త్రిక. ఈ భస్త్రిక ప్రాణాయామంలో గాలిని నింపడము, పూరించడము, అలాగే బయటకు వదిలిపెట్టడం. ఈ రెండు పనుల్ని వేగంగా చేస్తాం, పూర్తిగా చేస్తాం. నార్మల్ శ్వాసలో మనం గాలిని పీల్చుకోవడము, వదిలిపెట్టడము అనేటటువంటి ప్రక్రియ మనకి తెలియకుండా అనియంత్రిత కండరాల వల్ల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మన మనస్సుని కూడా లగ్నం చేసి ఊపిరితిత్తుల నిండుగా గాలిని పీలుస్తాం. దీన్ని డయాఫ్రమాటిక్ డీప్ బ్రీదింగ్ అని చెప్పంటారు. డయాఫ్రమ్ ఇక్కడ ఉంటుంది. ఈ డయాఫ్రమ్ కిందకి కదలడం వల్ల ఇక్కడ ఖాళీ ఏర్పడి గాలి
పీల్చబడుతుంది. అలా మనం పీలుస్తూ మొత్తం ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ 5 లీటర్ల గాలి. 5 లీటర్ల గాలిని నేను పీలుస్తున్నాను అనుకుంటూ మనం పీల్చాలి. అలాగే పూర్తిగా ఖాళీ చేయాలి. ఇది మన యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి 3 స్థితులలో అంటే 3 స్థాయిల్లో చేయవచ్చు. ఇది సామాన్య స్థాయి. మధ్యమ స్థాయిలో అదే తీవ్ర స్థాయిలో అయినట్లయితే ఈ తీవ్ర స్థాయిలో ఆస్తమా పేషెంట్లు కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, కంటిలో టెన్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ, చెవి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు తీవ్ర స్థాయిలో చేయకూడదు. చేయడం వల్ల ప్రాబ్లం పెరుగుతుంది. అందువల్ల మొదట్లో మనం సామాన్య స్థాయిలో దీన్ని చేయడం మొదలు పెట్టాలి. ఈ ప్రాణాయామం చేస్తూ ఏ ఆరోగ్య సమస్య లేకపోయినట్లయితే నా ఊపిరితిత్తులలోనికి నేను గాలిని పంపిస్తున్నాను. ఆ గాలితో పాటు ప్రాణశక్తి పెడుతోంది. అందులో ఉన్నటువంటి ప్రాణశక్తి, దట్ ఈస్ ఆక్సిజన్, శోషింపబడి నా ఊపిరితిత్తులు పూర్తిగా ఆరోగ్యవంతంగా అవుతున్నాయి అనుకుంటూ చేయొచ్చు. మూడు సెకండ్ల నుంచి 5 సెకండ్లు కానీ 10 సెకండ్లు కానీ మీకు శక్తి ఉన్నట్లయితే 20 సెకండ్ల వరకు గాలి పీల్చుకోవచ్చు. 20 సెకండ్ల వరకు వదిలిపెట్టచ్చు. అంటే 40 సెకండ్లు, నిమిషానికి 2 శ్వాసల లోపే. అంతసేపు చేయలేము మనం. 5 సెకండ్లలో గాలి పీల్చుకోగలము, 5 సెకండ్లలో గాలి వదిలిపెట్టగలము. అంటే 6 శ్వాసలు అవుతాయి నిమిషానికి. ఒక ధ్యానాత్మకమైనటువంటి స్థితిలో ఈ ప్రాణాయామం చేయడానికి మనకి సహకరించేటటువంటిది ఏదైనా ఒక మంత్రం, భగవానుని యొక్క ఏదో ఒక పేరు, నాకు ఇష్టమైనటువంటి భగవానుడి యొక్క పేరు నేను జపిస్తూ, ఆయన రూపాన్ని నేను నా ఎదురుగా నిలబడినట్టుగా ఊహిస్తూ, ఆ రూపము నుండి నా భగవానుడు నాలోనికి శక్తిని పంపుతున్నాడు అనే భావంతో మనం చేయడము అత్యుత్తమ పద్ధతి. అలాగే భగవానుని యొక్క నామాలన్నిటిలోకి ఒకే ఒక అక్షర రూపంలో ఉన్నటువంటి నామము ఓంకారం. ఓంకారముతో మనం చేయొచ్చు. లేదా మనకి మన గురువులు ఎవరైనా ఉపదేశించినటువంటి మంత్రం ఉన్నట్లయితే ఆ మంత్రము, లేదా మనకి ఇష్టమైనటువంటి నామము, లేదా గాయత్రి మంత్రము, లేదా మృత్యుంజయ మంత్రము, ఆ మంత్రాలతో మనం ప్రాణాయామం చేయడం వల్ల మననాత్ త్రాయతే ఇది మంత్రం, మనస్సులో జపించేటటువంటిది మంత్రం. అది మన మనస్సుని పరిశుద్ధం చేస్తుంది, ప్రశాంతపరుస్తుంది. అందరి యొక్క హృదయ అంతరంగంలోనూ ఉండేటటువంటి భగవంతుణ్ణి ధ్యానిస్తూ, ఆయనను హృదయ స్థానంలో నిలుపుకుంటూ, ఆ నామాన్ని జపిస్తూ
మనలోకి ఆయనను ఆహ్వానిస్తూ నాలో ఉండు నాతో ఉండు అనే భావంతో మనం ఈ భస్త్రిక ప్రాణాయామాన్ని చేస్తాం. ఈ ప్రాణాయామాన్ని చేయడం వల్ల మనలో ఉన్నటువంటి శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులను అన్నిటినీ తొలగించుకోవచ్చు. సాధారణ స్థితిలో నిత్యం మనం దీన్ని 5 నిమిషాల సేపు చేస్తాం. క్రియాత్మకంగా చేయడానికి, భావనాత్మకంగా, ధ్యానాత్మకంగా చేయడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రాణాయామాల్ని ధ్యానాత్మకంగా భగవద్ ఆరాధన అనే భావంతో మనం చేయడం చాలా అవసరం. నేను నాలోనికి నిన్ను నిలుపుకుంటున్నాను. ఇంకొక మంత్రము సోహం. గాలి పీల్చేటప్పుడు సో అనుకోండి, గాలి వదిలిపెట్టేటప్పుడు హం అనుకోండి మానసికంగా. భగవంతుని దర్శించేటప్పుడు ఎటువంటి ఆనందం మన మనసులో కలుగుతూ ఉంటుందో అటువంటి ఆనందంతో ఈ ప్రాణాయామాన్ని చేయడం అనేటటువంటిది అవసరం. మధ్యలో వస్తున్నటువంటి ఆలోచనలు వదిలిపెడుతూ చేయొచ్చు. అలాగే మనకి ఆరోగ్య సమస్య ఏ భాగం మీద ఉందో అక్కడికి భగవాను ఈ శక్తిని పంపుతున్నాను, నాలో ఉన్న ప్రాణశక్తిని పంపుతున్నాను, ఆక్సిజన్ ని పంపిస్తున్నాను. ఆక్సిజన్ అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ పాడైనటువంటి కణజాలము ఆరోగ్యవంతం అవుతోంది అనే భావంతో మనం చేస్తే ఫలితం చాలా తొందరగా, చాలా అద్భుతంగా పొందగలుగుతాము. దీన్ని 5 నిమిషాలు సేపు చేస్తే చాలు. శక్తికి మించి చేయకండి, శక్తిని పెంచుకుంటూ చేయండి. ఎప్పుడు అలసిపోతే అప్పుడు ఆగిపోండి. రియల్మీ మహాలక్ష్మి ఆడియోలు ఆఫ్ చేయాలి కొంచెం ప్లీజ్. ఆడియో మ్యూట్ లో పెట్టండి. రైట్. ఇప్పుడు రెండో ప్రాణాయామం 5 నిమిషాలు దాదాపు పైన చేసాం మనం. ఈ ప్రాణాయామం ద్వారా మనం 50 లీటర్ల ఆక్సిజన్ ని 5 నిమిషాల్లో శరీరంలోకి పంపగలం. దీని తర్వాత ప్రాణాయామము కపాల భాతి. కపాలము అని చెప్పంటే స్కల్, భాతి అంటే గ్లో. మీ ముఖమండపంలోకి ఒక గొప్ప వెలుతురుని సృష్టించుకునేటటువంటి ప్రాణాయామం ఇది. ఎప్పుడు వెలుతురు వస్తుంది, ఎప్పుడు ఆనందం కలుగుతుంది మనకి అని చెప్పంటే మనలో ఎటువంటి ఇబ్బందులు లేని పరిస్థితిలో మనం ఉంటే మన మొహం ఆనందంగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ఎటువంటి బాధ, బాధ్యత ఇలాంటివి ఏమీ లేనప్పుడు మనం ఆనందంగా ఉంటాం. దాన్ని సాధించడం కోసం మనం చేసేటటువంటిది. మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పుకున్నట్లయితే మన ఈ భ్రుకుటి దగ్గర ఇలా గీత గీసి, ఇలా చెవుల దగ్గర నుంచి గీత గీస్తే ఆ మధ్యలో ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్. ఆ పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్. కాబట్టి ఆ గ్లాండ్ ని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఆ గ్లాండ్ యాక్టివేట్ అయితే శరీరంలో ఉండేటువంటి అన్ని గ్లాండ్లు కూడా సక్రమంగా ఉంటాయి అనే భావంతో మనం ఈ ప్రాణాయామాన్ని చేయాలి. ఈ ప్రాణాయామం చేయడం ఎలాగా అని చెప్పంటే దగ్గుతున్నప్పుడు మనకి ఫోర్స్గా గాలి బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళడం మనకి తెలియదు. లోపలికి గాలి వెళ్ళడం తెలియదు. చూడండి, బయటకు వచ్చే గాలి మాత్రమే సౌండ్ వచ్చింది, లోపలికి వెళ్ళే గాలి సౌండ్ రావడం కానీ వెళ్ళడం కానీ మనకి తెలియదు. అలా కంటిన్యూస్గా చేసినప్పటికీ కూడా మనకి తెలియదు. ఆ
పద్ధతిలో నార్మల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ తో మనం గాలిని చేస్తాం. ఉదాహరణ చెప్పాలి అని చెప్పంటే, మీరు ముక్కుతున్నప్పుడు చూడండి, అదే సౌండ్లెస్ గా అలా బయటికి ఒక గాలి వచ్చినప్పుడు ఓం 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 సాయి సాయి కృష్ణ కృష్ణ రామ రామ అల్లా అల్లా జీసస్ జీసస్ మీ ఇష్టం ఏదైనా అనుకుంటూ భగవద్ ఆరాధనగా ఈ ప్రాణాయామాన్ని చేయండి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మొదట్లో వచ్చేటువంటి ఇబ్బందుల్లో బొజ్జ నొప్పి లేదా నడుము నొప్పి ఈ రెండూ వస్తాయి. ఈ ప్రాణాయామాన్ని మొదట్లో మీరు 1 మినిట్ మాత్రమే చేయగలరు. ఇందాక భస్త్రికలో చెప్పినట్టే దీనికి కూడా 3 స్థాయిల్లో చేయొచ్చు. సాధారణ స్థాయి, మధ్యమ స్థాయి, తీవ్ర స్థాయి. సాధారణ స్థాయిలో దీన్ని సాధారణ స్థాయిలా కాకుండా సాధారణ స్థాయి, అతి మంద స్థాయి, తీవ్ర స్థాయి. సాధారణ స్థాయి ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేయగలిగేది సెకనికి ఒక్కసారి చొప్పున, నిమిషానికి 60 సార్లు. మీరు కోర్సుగా బయటకు వదిలిన తర్వాత మొత్తం ఈ కండరాలన్నింటినీ వదిలేయండి, కిందకి నార్మల్గా వెళ్ళిపోతుంది. అప్వర్డ్ స్ట్రోక్స్ ఇవ్వాలి మనం. ఇక్కడ వెనకాతల దాపు లేదు కాబట్టి పొట్టంతా లోపలికి వెళ్ళి అవుతోంది. అందువల్ల నడుము నొప్పి కూడా రావచ్చు. అయితే ఇది 3 రోజుల పాటు మాత్రమే ఉంటుంది. 4వ రోజు నుంచి అలవాటు పడతాయి కండరాలు. ఇక్కడ కండరాలకు ఆ రకంగా మనం శ్వాస తీసుకోవడం అనేటువంటిది అలవాటు లేదు. ఈ డయాఫ్రమ్కి ఆ రకమైన కదలికలు మనం అలవాటు చేయలేదు. అందువల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. ఇది పావుగంట సేపు చేయాలి. పావుగంట సేపు కంటిన్యూస్గా చేయడం అనేటటువంటిది సాధ్యపడదు. ఇప్పుడు ఎవరు సాధారణ స్థాయిలో చేయాలి, ఎవరు తీవ్ర స్థాయిలో చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ప్రతి మనిషి సాధారణ స్థాయిలో చేయొచ్చు, ఇబ్బంది లేదు. హార్ట్ ప్రాబ్లం, హెర్నియా, బీపీ, హై బీపీ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా తక్కువ స్థాయిలో చేయాలి. నిమిషానికి 60 సార్లు కాకుండా నిమిషానికి 30 నుంచి 40 సార్లు చేయాలి. నాకు ఏ ఆరోగ్య సమస్య లేదు, నేను హెల్దీగా ఉన్నాను అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు నిమిషానికి 120 సార్లు చేయొచ్చు. అయితే వేగంగా చేసేటువంటి వాళ్ళు 1 or 2 మినిట్స్ మించి చేయకండి. శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరగడం అనేటువంటిది చాలా ఎక్కువగా కరగడం మొదలు పెడుతుంది. క్యాలరీలు బాగా తొందరగా బర్న్ అవుతాయి. శరీరంలో ఉష్ణం పుట్టడం జరుగుతుంది. అది చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, బ్రెత్ నార్మల్ అవనివ్వండి, అప్పుడు మళ్ళీ చేయండి. అంతేగాని కంటిన్యూస్గా మీరు 5 మినిట్స్ కూడా చేయలేరు. 2 మినిట్స్ చేయడమే చాలా కష్టమైనటువంటి విషయం. అందువల్ల సాధారణ స్థాయిలో చేద్దాం.
ఎప్పుడు అలసిపోతే అప్పుడు ఆగిపోవాలి. నార్మల్ బ్రెత్ తీసుకుని హార్ట్ బీట్ శ్వాసలు నార్మల్ అయ్యేంత వరకు మధ్యలో రెస్ట్ తీసుకోండి. మొదట్లో మీకు ఇది అవసరం అవుతుంది. ఆ తర్వాత ఆపకుండా పావుగంట చేయడం అనేటటువంటిది అలవాటు అవుతుంది ఒక నెలాళ్ళలోపులోనే. తర్వాత ఆపకుండా అరగంట చేయడం కూడా అలవాటు అవుతుంది. ఏమీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. కానీ మొదట్లో చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేయండి. ఇది కొంతమంది చేయకూడదు. ఎవరెవరు చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు? ప్రెగ్నెంట్ లేడీస్ 3rd మంత్, 2nd మంత్ అని చెప్పి మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత, పూర్వమైనట్టే 3 నెలలు నిండిన తర్వాత అనేవారు. ఇప్పుడు మనకి 2వ నెలలోనే తెలిసిపోతుంది కాబట్టి అటువంటి వాళ్ళు చేయకూడదు. చేస్తే అబార్షన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సర్జరీ ఏదైనా చేయించుకున్నటువంటి వాళ్ళు ఈ మొండెం భాగంలో వాళ్ళు చేయకూడదు. చేస్తే లోపల ఉన్నటువంటి కుట్లు తెగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల చేయకూడదు. వాళ్ళు 6 నుంచి 8 నెలల తర్వాత వైద్యుల యొక్క సలహా తీసుకుని అప్పుడు చేయాలి. అలాగే బాగా నీరసంగా ఉన్నప్పుడు, బాగా జ్వరంగా ఉన్నప్పుడు అలాంటి సమయాల్లో చేయకండి. ఎందుచేతని చెప్పంటే ఈ ప్రాణాయామం చేయడానికి మనం శక్తిని ఉపయోగిస్తాము. క్యాలరీలు ఖర్చు అవుతాయి అందువల్ల. అలాగే పీరియడ్స్ టైంలో చేయకండి. అది మనం పాటించవలసినటువంటి జాగ్రత్తలు. ఈ ప్రాణాయామం ద్వారా ఏమిటి జరుగుతుంది అని చెప్పంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ని, వాటిలో ఉండే దోషాలని పోగొట్టేటటువంటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మన శరీరంలో ఉన్న సిస్టమ్స్ గురించి కొంచెం తెలుసుకుని వాటి మీద దృష్టి పెట్టి ఆ సిస్టమ్ బాగవుతోంది అనేటువంటి భావంతో మనం చేసినట్లయితే మనలో అద్భుతమైనటువంటి మార్పు కలుగుతుంది. ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయి అని చెప్పంటే వెన్నుపూస యొక్క దృష్టిలో పెట్టుకుని చూడండి. కింద భాగంలో మనకి రిప్రొడక్టరీ సిస్టమ్ ఉంది. దానికి 4 అంగుళాలు, దాదాపు 4 వేళ్ల వెడల్పులో పైన మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉంది, విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థలో భాగాలుగా మనం ఊపిరితిత్తుల్ని చెప్తాము, చర్మాన్ని చెప్తాము, మలమూత్ర ద్వారాలని చెప్తాము. ఇవి విసర్జక వ్యవస్థలో భాగాలు. వాటికి శక్తి కేంద్రం అది స్వాదిష్టాన చక్రము అని చెప్పంటారు. దానికి పైన జీర్ణ వ్యవస్థ ఉంది. ఈ పొట్ట భాగంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు. దీన్ని మణిపూర చక్రము అని చెప్పంటారు వెన్నులో. ఆ పైన హృదయ చక్రము, దాన్ని సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పంటారు. దానికి పైన అనాహత చక్రము, రెస్పిరేటరీ సిస్టమ్. దానికి పైన ఇక్కడ స్కెలెటల్ సిస్టమ్, దీన్ని విశుద్ధి చక్రము అని చెప్పంటారు. ఇది నాడీ చక్రము, ఆజ్ఞా చక్రము, నాడీ వ్యవస్థ. ఇది సహస్రార చక్రము, ఎండోక్రైన్ వ్యవస్థ. ఈ వ్యవస్థలలో ఎక్కడ లోపం ఉందని చెప్పి మీకు తెలుసునో లేదా వైద్యులు చెప్పారో అక్కడే దృష్టి పెట్టి చేయడం ఒక పద్ధతి. నాకు తెలియదండి అని చెప్పి అనుకున్నప్పుడు ఒక్కొక్క స్థానం దగ్గర 2 నిమిషాల సేపు మీరు దృష్టి పెట్టి ఈ ప్రాణాయామాన్ని చేయాలి. అలా చేస్తే శరీరంలో ఉన్న ముఖ్యమైన వ్యవస్థలు 8 కూడా బాగుపడతాయి. అష్టచక్రాన్ నవద్వారాన్ పురా అయోధ్య తస్యాం హిరణ్యమయ కోశ అని చెప్పంటారు. మన శరీరం ఒక కోశం, అందులో 8 చక్రాలు, 9 రంధ్రాలు ఉండి భగవానుని లాగేటటువంటి రథం ఇది. ఆ రథాన్ని మనం నడుపుకుంటున్నాము. అందులో భగవంతుని స్థాపించుకుంటూ ఆయన నామాన్ని జపించుకుంటూ మనం ఈ ప్రాణాయామాన్ని చేయాలి. ఎప్పుడు అలసిపోతే అప్పుడు ఆగిపోయి
నార్మల్ శ్వాసలు తీసుకుంటూ చేస్తాం. ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు మన మనస్సుని వేరే ఆలోచనల మీద కాకుండా ఏ స్థానం మీద మనం దృష్టి పెట్టామో ఆ స్థానం బాగుపడుతోంది అనేటటువంటి మానసిక చింతనతో మనం చేస్తే అది అద్భుతమైనటువంటి ఫలితాల్ని తొందరగా ఇస్తుంది. యద్భావం తద్భవతి. మనలో ఉన్న భావాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ఫలితం ఉంటుంది. అందుచేత మనస్సుని కేంద్రీకరించి చేయండి. మనస్సు ఎక్కడెక్కడో పెట్టుకుని మనం ఇది చేయడం వల్ల ప్రక్రియ జరుగుతోంది కానీ మన మనస్సు ఏం ఆలోచిస్తోందో దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో మన్ లగాకే కరో, మనస్సుని లగ్నం చేసి చేయండి. మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ తీసుకొచ్చి దారిలో కూర్చోబెట్టండి. అది మనం దీంట్లో సాధించవలసినటువంటి విషయం. దీని ద్వారా మనం సాధించేటటువంటిది ఏకాగ్రత. ఏకాగ్రతని సాధించడం అనేటటువంటిది చాలా అత్యావశ్యకమైనటువంటి విషయం. ఎప్పుడైతే ఈ లోపల అవయవాలన్నీ కూడా అదురుతున్నాయో ఆ అదురుతుండడం వల్ల లోపల అవయవాలు ఇలా కంప్రెస్ అవుతున్నాయి. వాటిలోకి జ్యూసెస్ సక్రమంగా సెక్రెట్ అవుతాయి. జ్యూసెస్ సక్రమంగా సెక్రెట్ అయితే జీర్ణం బాగా అవుతుంది. జీర్ణం బాగా అయినట్లయితే పచనం బాగా అయింది కాబట్టి శక్తి బాగా వస్తుంది. మనం తక్కువ తిన్నా దాని నుంచి ఎక్కువ శక్తిని పొందగలుగుతాం. అది జరుగుతుంది. అలాగే హార్ట్ మీద దీని ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పంటే ఈఈసిపి అని చెప్పి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్కి హార్ట్ బ్లాకేజెస్ కానీ హార్ట్లో కొలెస్ట్రాల్ అవి అడ్డిపోవడం కానీ బ్లాకేజ్ ఆగిపోవడం ఇలాంటి వాటిని తొలగించడానికి బైపాస్ సర్జరీ అక్కర్లేకుండా స్టెంట్లు వేయవలసినటువంటి అవసరం లేకుండా చేసే ఒక ప్రక్రియ. అదే కపాలభాతి. మీరు కపాలభాతి, భారతి అనకండి. కొంతమంది భారతి అంటారు. భారతి కాదు, భాతి. భాతి అంటే గ్లో. ఇది చేసేటప్పుడు అలసిపోయినప్పుడల్లా ఆగిపోతూ చేస్తూ మన ఈ బ్లాకేజెస్ పోగొట్టుకుంటూ హార్ట్లో లంగ్ ఫైబ్రాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్ పోగొట్టుకుంటూ ఆస్తమా పోగొట్టుకుంటూ నెక్ పెయిన్ పోగొట్టుకుంటూ కళ్ళల్లోకి గ్లో తెచ్చుకుంటూ ముఖంలోకి గ్లో తెచ్చుకుంటూ ఇన్ని రకాలైన ప్రయోజనాలు. 99.9% వ్యాధులు ఈ కపాలభాతి తర్వాత చేయబోయే అనులోమ విలోమ ప్రాణాయామాలతోటి తగ్గుతాయి. తర్వాత చేయబోయేటటువంటి ప్రాణాయామం మూడవ ప్రాణాయామంగా బాహ్య ప్రాణాయామము అని చెప్పడం జరుగుతుంది. ఆ బాహ్య ప్రాణాయామాన్ని స్కిప్ చేసి 4వ ప్రాణాయామంగా చేసేటటువంటి అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తాం. ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని దేనితో పోల్చవచ్చు అని చెప్పంటే సాగర మథనంతో పోల్చవచ్చు. సాగర మథనం చేసినప్పుడు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతత్వం మనలో నింపుకోవడానికి మనం చేసే ప్రాణాయామం ఈ అనులోమ విలోమ ప్రాణాయామం. దీన్ని చేయడానికి మీరు ఎంతసేపు అలసిపోయాను అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పోజు కాకుండా ఇంకొక పోజులో కూర్చోండి. కావాలంటే వజ్రాసనంలో కూర్చోండి. మీ కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కును మోస్తారు. ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడి ముక్కుతో వదిలి తిరిగి కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదులుతారు. అది ఒక రౌండ్. ఇలా 2 ముక్కులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అది మనం తెలుసుకోవాలి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, ఒక్కటే నోరు ఇచ్చాడు. కొన్ని అవయవాలు ఒక్కొక్కటే ఇచ్చాడు, కొన్ని అవయవాలు 2 ఇచ్చాడు. ఇక్కడో నోరు ఇక్కడో నోరు పెడితే బాగుండు కదా, దీంతో కొన్ని దీంతో కొన్ని తింటూ ఉన్నాం హాయిగా. అలా ఎందుకు లేదు?
ఆలోచించండి. ఇక్కడ 2 ముక్కు రంధ్రాలు ఇచ్చి పై పెదవి మీద ఇలా గీతలా ఉంటుంది, 2 గీతల్లా ఉంటుంది ముక్కు రంధ్రం కిందకి. మధ్యలో చిన్న పల్లం ఉంటుంది ఇక్కడ. కింద పెదవికి ఎందుకు ఇవ్వలేదు? మన శరీరం మొత్తం ఏర్పడిన తర్వాత అమ్మ కడుపులో చివరి భాగంగా ఏర్పడేది ఇది, ఫల్క్రమ్ అంటారు దీన్ని. ఇక్కడ గీతలు ఎందుకు ఇచ్చాడు అని చెప్పంటే ఇది ఇడా నాడికి ప్రతీక, ఇది పింగళ నాడికి ప్రతీక, ఇది మధ్యలో ఉన్నది సుషుమ్న నాడి. అక్కడ నువ్వు నీ మనస్సుని లగ్నం చేసి దాన్ని నాసాగ్ర దృష్టి అని చెప్పంటారు. మనం ఈ ముక్కుని మూసి గాలిని పూర్తిగా ఇందాక భస్త్రికలో పీల్చినట్టుగా 5 లీటర్ల గాలిని పీల్చి మనం పీల్చే గాలి ఈ ముక్కు రంధ్రం యొక్క ఈ గోడ నుంచి ఇలా పెడతాం, దీన్ని సెప్టమ్ అని చెప్పంటారు. దీన్ని ఈ సెప్టమ్ వార్ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ వెనకాతల మీరు చూసుకోండి, ఇక్కడ తడవండి, అక్కడ నుంచి కింద వరకు వెళ్ళి కింద ఉన్నటువంటి కుండలిని అనే శక్తిని లేపుతుంది, నిద్ర లేపుతుంది. ఆ కుండలిని అనే శక్తి సుషుమ్న నాడి ద్వారా, అంటే మధ్యలో ఉన్న నాడి ద్వారా పైకి రావడం మొదలు పెడుతుంది. శక్తి మనలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి శక్తి, దాన్ని పైకి లేపడం. అలాగే ఇది పింగళ నాడి. ఈ వారం నుంచి ఇలా పీలుస్తూ, నేను పీలుస్తున్నాను, లోపలికి వెడుతోంది, పైకి వెడుతోంది, అక్కడ నుంచి ఇలా వెడుతోంది. ఇది మీరు విజువలైజ్ చేయాలి, ఊహిస్తూ ఉండాలి, ఊహిస్తూ చేయాలి. అదొక పద్ధతి. లేదా మీకు శరీరంలో ఏ భాగంలో అయితే ప్రాబ్లం ఉంది అని చెప్పి అన్నారో వైద్యులు, లేదా మీకు తెలిసిన ఆ ప్రాబ్లం మీద దృష్టి పెట్టి అక్కడికి శక్తిని పంపుతున్నాను, ప్రాణశక్తిని అనే భావంతో మీరు చేయండి. ఇక్కడ మీరు దృష్టి పెట్టుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఇది మన మనస్సుని చిత్తచాంద్యం నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటిది. మన శరీరంలో ఉన్నటువంటి సర్క్యులేటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, నర్వస్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము, వీటికి శక్తిని పంపించేటటువంటిది. మన కుడి మెదడు, ఎడమ మెదడు, రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ అని చెప్పి అంటాం. అవి రెండు సమానంగా పనిచేసేలా చూసేటటువంటిది. అందుకోసం మనం సమత్వాన్ని తీసుకురావడానికి, యోగం సమత్వం ఉచ్యతే, ఆ సమత్వాన్ని తీసుకురావడానికి మనం మన శరీరంలో ఎక్కడ బలహీన భాగం ఉందో అక్కడ పంపిస్తూ చేయొచ్చు. లేదా వెన్నుపూస నుంచి చివరి వరకు వెళ్ళి నాలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి శక్తిని నేను నిద్రలేపుతున్నాను, ఆ నిద్ర లేపి నేను ఊర్ధ్వ రేతస్కుడిని అవుతున్నాను అనే భావంతో మనం చెయ్యాలి. ఈ 3 ప్రాణాయామాలు ముఖ్యమైనటువంటి ప్రాణాయామాలు. నాకు ఇంకేమీ నేను చేయలేనండి, నాకు చాలా తక్కువ సేపట్లో ఎక్కువ ఫలితం వచ్చేలా చెప్పండి అని చెప్పంటే మనం చేయవలసినటువంటి ఈ 3 ప్రాణాయామాలు. 5 నిమిషాల సేపు భస్త్రిక, పావుగంట సేపు కపాలభాతి, పావుగంట సేపు అనులోమ విలోమ. అంటే 35 నిమిషాల సేపు మనం కేటాయించుకుంటే ప్రాణాయామానికి సంబంధించినంత వరకు మనం మినిమంగా సాధించినట్టు.
అయితే దీర్ఘకాలం నుంచి శరీరంలో వ్యాధులు ఉన్నాయి అని చెప్పంటే వాటిని పోగొట్టుకుని మనం చాలా ఆనందంగా ఉన్న రోజుల్లో ఉండేటువంటి ఆరోగ్యాన్ని పొందాలి అని చెప్పంటే దీనికి టైమింగ్ని డబల్ చేయొచ్చు, త్రిబుల్ చేయొచ్చు, ఫోర్ ఫోల్డ్ చేయొచ్చు. నువ్వు చచ్చిపోతావు, ఈ క్యాన్సర్ వ్యాధి నేను బాధ పెట్టేస్తుంది, ఈ లివర్ సిరోసిస్ వల్ల నువ్వు చచ్చిపోయే అవకాశం ఉంది, ఈ కిడ్నీ ప్రాబ్లం వల్ల నువ్వు చచ్చిపోయే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు మనం ఎలాగో చచ్చిపోతాం, ఈ ప్రాణాయామాల్ని రోజంతా చేద్దాం అనే భావంతో గనక మీరు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు నార్మల్ పరిస్థితిలోకి వచ్చినటువంటి సంఘటనలు కోకొల్లలు. కరోనా వ్యాధి వచ్చి కూడా నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, మేమేమీ చేయలేము అని లక్షల బిల్లు పెట్టినటువంటి వాళ్ళు కూడా నార్మల్గా అయినటువంటి ప్రాణాయామాలు, ఈ ప్రాణాయామాల ద్వారా నార్మల్ అవడం అనేటటువంటిది జరుగుతోంది. ఇది మనం చేయవలసినటువంటిది. ఇప్పుడు మీరు రాబోయే అరగంట సేపు ఈ 3 ప్రాణాయామాల్ని మౌనంగా మనస్సు లగ్నం చేసి చేయడానికి ప్రయత్నం చేయండి. మాటలు ఉండవు, మాట్లాడుకోవడాలు ఉండవు, మాటలు లేవు. సంగీతమయ యోగా అని చెప్పంటారు. అంటే ఒక విషయాన్ని మనసులో మనకు ఉన్నటువంటి వాటిని చెప్పుకుంటూ మనం చేయడం, దాంతో సంగీతాన్ని కూడా అందులో ఉన్నటువంటి విషయాన్ని వింటూ 28 నిమిషాల సేపు మీరు చేస్తారు ఇది.